దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్న గురజాడ మాటల్ని కాస్త మార్చి చెప్పుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. దేశం అంటే మనుషులే కాదు 100 కోట్ల గట్టి గుండెలని చాటి చెప్పుకోవాల్సిన అత్యవసర పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం మారింది. భౌగోళిక రాజకీయాలు, సోకాల్డ్ పెద్దన్నల కర్రపెత్తనాలే దేశాల భవిష్యత్తుల్ని నిర్దేశిస్తూ ఉన్న వేళ మనల్ని మనం రుజువు చేసుకోక తప్పని పరిస్థితి. అందుకే మేరా భారత్ మహాన్ మరో అడుగు ముందుకేసింది. గణతంత్ర వేడుకల సాక్షిగా ప్రపంచానికి ఒక ఘనమైన సందేశాన్ని పంపింది. ఈసారి రిపబ్లిక్ పరేడ్ ఎందుకంత స్పెషల్, ఎందుకో స్పెషల్, ఏ విధంగా స్పెషల్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దేశానికి పునర్జన్మ కలిగిన రోజు, దేశపు ఆత్మకు పుట్టినరోజు. గత జనవరి 26కు ఈ జనవరి 26కు మధ్య మన దేశం మరచిపోలేని అనుభూతుల్ని చవిచూసింది. ఈ ఏడాది పాకిస్తాన్ను గుండెల మీద తన్నిన ఏడాది. ఉగ్రవాద అడ్డాలపై మన సాయుధ బలగాలు మెరుపు దాడి చేసి ముష్కర మూకల్ని నిర్మూలించిన ఏడాది. దేశమాత నుదిటిన సింధూరం తీర్చిదిద్దిన ఏడాది. అంతకంటే ముఖ్యంగా కర్తవ్య పదగా మారిన రాజ్పథ్ నుంచి ప్రపంచానికి తొలి సందేశం ఇస్తూ ఉన్న ఏడాది. మారింది పేరు మాత్రమే కాదు, కర్తవ్యము మారిందని చాటాల్సిన ఏడాది. పైగా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు బాగా ముదిరిపోయి మనతో మైండ్ గేమ్ ఆడుతూ ఉన్న పెద్ద దేశాల ఎదుట ఛాతీ విరుచుకు నిలబడాల్సిన ఏడాది. అందుకేనేమో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేసింది భారతదేశం. కోట్లాది ఇండియన్ల హార్ట్ బీట్ని రిప్రజెంట్ చేస్తూ సాగింది కర్తవ్య పదలో రిపబ్లిక్ డే పెరేడ్. దేశ రక్షణలో మనం ఎంత వేగంగా అప్డేట్ అవుతున్నామో మిగతా దేశాలకు చాటి చెప్పింది ఇండియన్ మిలిటరీ. సైనిక బ్యాండ్ల గర్జన, జాతీయ గీతాల నాదం మధ్య జాతి ఉప్పొంగేలా చేసింది గణతంత్ర కవాతు. Designed for rapid response and high intensity operation. An able first responder. कैप्टन वेदांत सेठ के नेतृत्व में ఫేజ్డ్ బ్యాటిల్ అరే ఫార్మాట్. ఆధునిక యుద్ధానికి మన సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్న సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. యుద్ధ రంగంలో మానవ జోక్యం తగ్గించి టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఆసక్తికర ఘట్టం ఏంటంటే భైరవ్ లైక్ కమాండోలు, నిగ్రహ, భైరవ్, భూయిరక్ష, కృష్ణ అనే రోబోటిక్ డాగ్స్ కవాతు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. స్వామ్ డ్రోన్లు, టెథాడ్ డ్రోన్లు, హైబ్రిడ్ యుఏవీలు, ఇలా మనకున్న డ్రోన్ శక్తిని ప్రజల ముందు తొలిసారిగా ప్రదర్శించారు. రాబోయే యుద్ధ రంగంలో కాబోయే గేమ్ చేంజర్స్ ఇవి. ఆపరేషన్ సింధూర్ ఈ ఏడాది పరేడ్లో మరో చారిత్రక ఘట్టం. గగనతలం నుంచి, నౌకాదళం నుంచి, భూసేన నుంచి త్రివిధ దళాల దాడుల దృశ్యాన్ని ఒకే ఫ్రేమ్లో చూపించే మహా ప్రయత్నం ఇది. హైపర్సోనిక్ టెక్నాలజీలోకి ఇండియా అడుగుపెట్టిందన్న సంకేతాన్ని ఇవ్వడం కోసం డిఆర్డిఓ చేసిన ప్రయత్నం హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్, లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ నమూనాల ప్రదర్శన. మ్యాక్ 10 వేగంతో దూసుకెళ్లే మిసైళ్లు వారెవా అనిపించాయి. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి ఆపరేషన్ సింధూర్ దాకా, స్కాల్ప్ మిసైల్స్ నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ దాకా మన వైపు చూడాలంటేనే బయట దేశాలకు టెర్రర్ పుట్టేలా సాగి కేక పెట్టించింది కర్తవ్య పథ్ గణతంత్ర వేడుక. రిపబ్లిక్ డే పెరేడ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఒక్కటి మరో ఎత్తు. పెరేడ్ చివరిలో నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ విమానాల విన్యాసాలు మన దేశపు వైమానిక దళ సత్తాను చాటాయి. 2025 మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకుపోయి 9 ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేయడంలో కీలక పాత్ర పోషించి ప్రపంచం ఎదుట హీరోలా తలెత్తుకు తిరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టించింది హమారా భారత్ వాయుసేన. నాటి వీరోచిత గాథల్ని కర్తవ్య పద వేదికపై కళ్లకు కట్టినట్టు చూపించింది ద గ్రేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 16 ఫైటర్ జెట్లు ఒక్కసారిగా నింగిలోకి ఎగిరితే ఎట్లుంటుందో తెలుసా? రఫేల్, సుఖోయ్, జాగ్వార్ గగనతలంలో కరాళ నృత్యం చేస్తే ఎట్లుంటుందో తెలుసా? ఆపరేషన్ సింధూర్ని ఇండియన్ నేవీ రీక్రియేట్ చేస్తే ఎట్లుంటదో తెలుసా? ఇదిగో ఇట్లుంటది.
ఫ్లైపాస్ట్ పేరుతో రఫేల్, సుఖోయ్ 30 MKI, MiG-29, జాగ్వార్, ఆకాశ మార్గంలో ఇచ్చిన మార్చ్ పాస్ట్ ఈసారి పరేడ్ లో కనిపించిన పవర్ఫుల్ ఫినిషింగ్ టచ్. 350 కిలోమీటర్ల వేగంతో చండీగఢ్ ఎయిర్పోర్ట్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్లు కర్తవ్య పథ్పై కవాతు చేశాయి. వాయుసేనకు చెందిన 16 యుద్ధ విమానాలు, 4 రవాణా విమానాలు, 9 హెలికాప్టర్లు, మొత్తం 29 లోహ విహంగాలు అర్జున్ ఫార్మేషన్, వజ్రంగ్ ఫార్మేషన్, వరుణ ఫార్మేషన్, విజయ్ ఫార్మేషన్ ఇలా రకరకాల డిస్ప్లేలతో కదం తొక్కి యుద్ధ విన్యాసాలతో ఆకాశమే హద్దుగా కర్తవ్య పథ్ గగనతలంపై అద్దరగొట్టేశాయి. ఫ్లైపాస్ట్ ఈవెంట్ లో మొదటిది అర్జున్ ఫార్మేషన్. C-130 రవాణా విమానం లీడ్ చేస్తుండగా 2 C-295 AC విమానాలు దాన్ని అనుసరించడం. టన్నుల కొద్దీ బరువును యుద్ధ క్షేత్రాల్లో మోసుకెళ్తూ 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ వి ఫార్మేషన్ తో కనువిందు చేశాయి. This flying display is an outcome of the focused training and professionalism of the air and the ground crew of the Indian Air Force. Leading this formation is a C-130J aircraft from the Special Operations Squadron of the Indian Air Force. రెండవది వరుణ ఫార్మేషన్. నేవీకి చెందిన P-8I విమానం ముందు నడుస్తుంటే 2 సుఖోయ్ యుద్ధ విమానాలు దాన్ని అనుసరించడం, 3 ఫైటర్ జెట్లు ఒకే ఎత్తులో ఎగురుతూ వి ఫార్మేషన్ ప్రదర్శించడం. మూడవది వజ్రంగ్ ఫార్మేషన్. మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో ఉన్న శత్రు భీకరాస్త్రాలు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ను వణికించిన రఫేల్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగితే శత్రువుల్ని ఎలా వేటాడుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించింది IAF. 6 రఫేల్ ఫైటర్ జెట్లు వజ్రంగ్ ఫార్మేషన్ ని క్రియేట్ చేసి క్రాక్ కనిపించాయి. చివరిది విజయ్ ఫార్మేషన్. రఫేల్ ఫైటర్ జెట్ కర్తవ్య పథ్ మీదుగా 900 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ గాల్లో అలవోకగా ఎగిరి రిథమిక్ గా గిరికీలు కొట్టడం. అతి కష్టమైన వర్టికల్ చార్లీ మాన్యువల్ అయినా విజయవంతంగా పూర్తి చేశారు మన పైలట్లు. ఇండియన్ ఆర్మీ అంటే జవాన్ల సేవలే కాదు, జాన్వర్లు యుద్ధంలో మేము సైతం అంటాయి. సైన్యానికి అశ్విక దళం ఎలాగో జాగిలాలు, రాబందులు కూడా అంతే కీలకం. ప్రతికూల వాతావరణంలో శత్రు సైన్యం కదలికలను పసిగట్టి మట్టుబెట్టడంలో తోడ్పడతాయి. కౌంటర్ టెర్రరిజం, బాంబ్ అండ్ మైండ్ డిటెక్షన్, ట్రాకింగ్, గార్డింగ్, డిజాస్టర్ రెస్పాన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్స్ ఇలా అన్ని మిలిటరీ ఆపరేషన్లు కూడా జంతువుల రోల్ చాలా క్రూషియల్. అందుకే ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో జంతు దళం కవాతును కొత్తగా చేర్చారు. సరిహద్దు ప్రాంతాల్లో జంతువులు కూడా హైటెక్ సైనికులుగా మారుతున్నాయని చెప్పడమే కాదు, వాటి త్యాగానికి విలువ కట్టింది కర్తవ్య పథ్ అనిమల్ కంటింజెంట్. Capability of conventional infantry and special forces. 2 మూపురాల ఒంటెలు, ఆర్మీ గుర్రాలు, 4 డేగలు, 10 ఇండియన్ బ్రీడ్ ఆర్మీ జాగిలాలతో 20 వారాల పాటు రిహార్సల్స్ చేయించి మరీ గణతంత్ర వేడుకల్లో కవాతు చేయించారు. దేశీ సునకాలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కెమెరాలు, GPS అమర్చిన విధానం ఆకట్టుకుంది. జంతుదళం కంటింజెంట్ మొత్తం ఒక లేడీ ఆర్మీ ఆఫీసర్ నేతృత్వంలో జరగడం అరుదైన ప్రత్యేకత. పదివేల మంది ప్రత్యేక ఆహ్వానితులు ప్లస్ ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు, అతిథిగా 4వసారి రాష్ట్రపతి హోదాలో గుర్రపు బగ్గీలో వచ్చి జాతీయ జెండా అవనతం చేశారు ద్రౌపది ముర్ము. మొత్తం 30 శకటాలు,
రాష్ట్రాలకు చెందినవి 17, కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో 13. సంస్కృతి సంప్రదాయాలే కాదు, మన ఆయుధ సంపత్తిని ప్రతిబింబించేలా సాగింది శకటాల ప్రదర్శన. భారతీయ న్యాయ సంహిత శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే, వందే మాతరం థీమ్ తో సాగిన పశ్చిమ బెంగాల్ శకటం దేశభక్తి ఉప్పొంగేలా చేసింది. 30,000 మంది పోలీసులు, కేంద్ర బలగాలతో 5 అంచెల భద్రత మధ్య జరిగింది గణతంత్ర దినోత్సవం. కర్తవ్య పథ్ దగ్గర పెద్ద ఎత్తున ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలతో 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా AI కళ్లద్దాలతో భద్రతను పర్యవేక్షించారు. స్వదేశీ ఉద్యమానికి ఊపిరిపోసిన వందే మాతరం ఘనతను గుర్తు చేసేలా సాగాయి ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు. కర్తవ్య పథ్ పొడవునా వందే మాతరం స్లోగన్స్ తో వ్యూ కటర్స్ పెట్టారు. 150 ఏళ్ల వందే మాతరం పేరుతో గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. భారత సాంస్కృతిక శాఖ డిజైన్ చేసిన శకటంపై వందే మాతర గేయం తొలి ప్రతిని ఏర్పాటు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం థీమ్తో ఇచ్చిన ప్రత్యేక రూపకం, 2500 మంది కళాకారులతో జరిగిన వందే మాతరం నృత్య ప్రదర్శన, ఇవన్నీ సాంస్కృతిక కార్యక్రమాల్లో అట్రాక్షన్లు. స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శ్రేయా ఘోషల్ పాడిన ఆత్మనిర్భర్ పాట, దానికి ఆస్కార్ క్లాస్ మ్యూజిషియన్ MM కీరవాణి అందించిన ట్యూన్లు. భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇవ్వడమే కాదు, దేశ ప్రజల్లో అపూర్వ విశ్వాసాన్ని నింపేలా సాగింది పరేడ్. గణతంత్ర దినోత్సవ వేడుకలకు వాల్యూ ఎడిషన్ ఇంకొకటి ఉంటుంది. ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర గగన్యాన్ వ్యోమగామి వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను అత్యున్నత సైనిక పురస్కారం అశోక చక్ర వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పెరేడ్ మాత్రం కొంచెం నీరు కొంచెం నిప్పు అన్నట్టు ఒక యుద్ధ భూమిని, ఒక విశిష్టమైన సాంస్కృతిక జాతరను ఒకే చోట చూసినట్టు అనిపించింది. సైనిక రంగంలో సాంకేతిక విప్లవం, త్రిదళాల సేవల ఐక్యత, స్వదేశీ శక్తి, సాంస్కృతిక వైభవం అన్నిటినీ ఒకే వేదికపై చూపించి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈసారి గణతంత్ర వేడుక.